ఎలా ఉందన్న డాకుమారా సినిమా? డక్కు 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 దించాడు బాక్కో. ఒక్కొక్కడికి దించాడు, అభిమానులకు కాదు ట్రోలర్స్ కు దించాడు. ఎవరైతే ట్రోల్ చేద్దామని ప్రయత్నం చేశారో దబిడి దిబిడి సాంగ్ చూసిన తర్వాత వాళ్ళకు దించాడు బాకు. మస్త్ అంటే మస్తు ఉంది. డాకులకు డాకు, మంచి వాళ్ళకు మహారాజు బాలయ్య బాబు. జై బాలయ్య అనే నినాదాలు ఇంటిగా నుంచి ఎలా బయలుదేరి థియేటర్ దాకా వచ్చారో థియేటర్ నుంచి ఇంటికి పోయే వరకు కూడా వినపడుతూనే ఉంటాయి. దారిలో పోతుంటే కూడా వినపడతాయి. మీ దగ్గర ఉన్న ప్రతి థియేటర్ లో చూడండి. సినిమాకి హైలైట్స్ బాలయ్య బాబు యాక్షన్ సన్నివేశాలు అయితే, అలాగే బాలయ్య బాబుతో పాపతో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు, ఎమోషన్ సన్నివేశాలు, అలాగే తమ్ముడు తమ నిజంగా బాలయ్య బాబుని చూస్తే మందు అంటే మ్యాన్షన్ ఉంటది, ఆ మందు తాగినంత కిక్ వస్తుందేమో, సూపర్ గా అనిపించేస్తుంది. ఒకసారి మందు బాటలు కూడా వేసేస్తాడు. నాకు కిక్ ఎక్కనికి మ్యాన్షన్ హౌస్ కొట్టాను, అడవిని మంట పెట్టడానికి నిప్పు పెట్టానని చెప్పే డైలాగులు అంటే సూపర్ గా ఉంటాయి అనమాట. అలాగే నా అడ్డా రాయలసీమ అడ్డా అని చెప్పేసి చెప్పేతాడు, మస్తు ఉంటాయి. మీరు చదువులో మాస్టర్ చేశారేమో, నేను మర్డర్ చేయడంలో మాస్టర్ చేశానని డైలాగులు థియేటర్ లో వస్తుంటే బాలయ్య బాబు, అది బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యం అనమాట. ఆయన గోడుతుంటే బీజం ఉన్న బీజం కదా రచ్చ రచ్చ అనమాట. అప్పుడప్పుడు అఖండాలకు వచ్చినప్పుడు అమెరికాలో బాక్సులు బద్దలేన్నారు, ఈసారి కూడా అదే సిచ్యువేషన్ జరిగింది అనమాట. అనే సౌండ్ తగ్గించారు అంటున్నారు ఏంటన్నా థియేటర్ లో, అసలు క్లైమాక్స్ లో థియేటర్ అంటే ఒక్కొక్క ఆపరేటర్ ఒక్కొక్క టైప్ లో చేస్తాడేమో, కొంతమంది కనిపించచ్చు. మేము స్క్రీన్ 5 లో చూసినాము, రచ్చ రచ్చ అనిపించింది అనమాట. ఎక్కడ సౌండ్ తగ్గలేదు, ఎవరు భయపడలేదు, థియేటర్ యాజమాన్యం కూడా భయపడ కావాల్సినంత వదిలిపెట్టించారు అనమాట. చెప్తున్నాగా తమ్ముడు తమ్మనికి బాలయ్య బాబుని చూస్తే కిక్ వస్తుంది, మందు తాగిన కిక్ వస్తుంది, మ్యాన్షన్ హౌస్ తాగిన కిక్ వస్తుంది అనమాట. అంత బాగా అనిపించింది. సంక్రాంతి విన్నర్ ఎవడా అంటే ఖచ్చితంగా బాలయ్య బాబు అని చెప్తా. డాకులకు డాకు ఎవడా అంటే బాలయ్య బాబు అని చెప్తా. మంచి వాళ్ళకి మహారాజు ఎవడా అంటే బాలయ్య బాబు అని చెప్తా. సినిమా ఎట్టుందంటే దబిడి దిబిడే సూపర్ గా ఉంది. జై బాలయ్య అన్న. రేపు సంక్రాంతికి వస్తున్న అనే మూవీ ఉంది, అది ఫ్యామిలీ మూవీ కదా, దాన్ని తట్టుకొని ఈ సినిమా కలెక్షన్స్ కొట్టే అవకాశం ఉందా? బాలయ్య బాబు ఖచ్చితంగా కొడతాడు. బాలయ్య బాబుకి ఆ సత్తా ఉన్నది. ఎందుకంటే మాస్ కింది నుంచి 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చూసే సత్తా ఈ సినిమాలో కనబడది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, చిన్నపిల్ల సెంటిమెంట్ ఉన్నది. అలాగే బాలయ్య బాబు గారు మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి, ఆయన డైలాగులు ఉన్నాయి, ఖతర్నాక్ ఉన్నాయి. కాబట్టి బాలయ్య బాబు ఏ సినిమా వచ్చినా గానీ తగ్గది, వెనకపోదు, అలాగే ఉంటాడు, కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా సంక్రాంతి మూగుడు బాలయ్య బాబే. ఈసారి సంక్రాంతి అల్లుడు వెంకటేష్ మామ అవుతాడేమో. వెంకి మామ కాదు, ఎంకి బాలా వస్తున్నాడు కాబట్టి వెంకి బా సంక్రాంతి అల్లుడే ఛాన్స్ ఉంది. కానీ సంక్రాంతి మొగుడు బాలయ్య బాబే. బాక్స్ ఆఫీస్ విన్నరు బాలయ్య బాబే. ఖచ్చితంగా జై బాలయ్య అనే నినాదాలు వినపడతానే ఉంటాయి. ఈ సంవత్సరం బాలకృష్ణ గారిని బోయపాటి తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు అన్నారు కదా, మరి బాబీ గారు హ్యాండిల్ చేసిన విధానం ఎలా అనిపించింది? బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేసేది కాదు, బోయపాటి గారు హ్యాండిల్ చేయగలిగేది ఒక్క బాలయ్య బాబుని. బాలయ్య బాబు లాంటి హీరోలు అందరినీ హ్యాండిల్ చేయగలిగేది ఈయన బాబీ అనమాట. బాబీ అందరి హీరోల్ని హ్యాండిల్ చేయగలడు. బోయపాటి అందరితో చేశాడు, కానీ బాలయ్య బాబుతో సక్సెస్ కొట్టాడు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఇద్దరికే సెట్ అవుతారనమాట. కానీ బాబీ ఎవరితో తీసినా సక్సెస్ అవుతాయి, 99% సక్సెస్ అవుతాయి. ఎక్కడో ఒకటి పోవచ్చు, కానీ బాలయ్య బాబు, బోయపాటి, బాబీ డియోల్, అలాగే బాబీ కొల్లి, ఈ నలుగురు బీబీ కలిసి ఒకసారి ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నా. రచ్చ 4 దిక్కులు పిక్కటి వెళ్తుంది. ఎందుకంటే 4 బీలు కలుస్తున్నాయి కాబట్టి 4 దిక్కులు, నార్త్ ఇండియా కాదు 4 దిక్కులు ఇండియా, 4 దిక్కులు పిక్కటి వెళ్ళే సినిమాలు రావాలని కోరుకుంటున్నా. జై బాలయ్య, జై డాకుమార్. గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా ఈ సినిమా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి బాగా ఎలివేషన్ బాగున్నాయి, సినిమా డైలాగ్స్ బాగున్నాయి, ఖతర్నాక్ అనిపించింది, ప్రతి సన్నివేశం బాగుంది. ఇలా ఫ్యామిలీతో పాటు మాసులు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద కొంచెం పడే అవకాశం ఉంది. ఎందుకంటే బాగా ట్రోల్ చేసేసారు గేమ్ చేంజర్, అది లేదు ఇది లేదు అని చెప్పి. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద పడే అవకాశాలు 100% కనబడుతున్నాయి బాబా. ఓకే, థ్యాంక్ యూ.